హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే బీరకాయ పప్పు అయితే చేసి చూపిస్తాను మీకు. చూడండి, బీరకాయలు అయితే అన్నీ గీసి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఎల్లిపాయ తీసుకున్నాను, టమోటా తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, చింతపండు తీసుకున్నాను, ఒట్టి కారం తీసుకున్నాను, బ్యాళ్ళ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. మొత్తం అయితే ఈరోజు అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తాను. ఇవి బాగా కట్ చేసేటప్పుడు మాత్రం చూసి కట్ చేయాలి, ఇవి సేదు ఉంటాయా లేదా అని కట్ చేసేలా, లేదంటే పప్పు అంతా సేదైపోతుంది. నేనైతే చూసి కట్ చేశాను. ఈరోజు అయితే బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. కుక్కర్ తీసుకున్నాను, బ్యాళ్ళకి చెరిగి పెట్టుకున్నాను. చూడండి, బ్యాళ్ళకి వేసేస్తున్నాను. ఇక్కడైతే టమోటా, కొత్తిమీర అయితే వేస్తున్నాను. అన్నీ వేసేస్తాను. అన్నీ ఒకసారి వేసేసి విజిల్ అయితే పెట్టేస్తాను. పచ్చిమిరపకాయ, బీరకాయ, ఎల్లిపాయ అయితే వేసేస్తున్నాను. మొత్తం వేసేసి అయితే పెట్టేస్తాను. కొంచెం చింతపండు వేస్తున్నాను, అంతే వేస్తాను చింతపండు. పచ్చిమిరపకాయ వేసుకున్నాను కదా, ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ వేయలేదు, ఒక స్పూన్ వేస్తున్నాను. ఇంకా కొంచెం వేస్తాను కారము, కొంచెం పసుపు వేస్తున్నాను. అయితే వేసేస్తున్నాను. కారం కొంచెం తక్కువ మాదిరిగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం కారం వేస్తాను. కారం అయితే వేసేసాను. ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసేసి ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా చూడండి, తగినన్ని వాటర్ వేసేసి అయితే విజిల్ అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే అన్నానికి అయితే పెట్టేసాను. ఈరోజు మా ఇంట్లో బీరకాయ పప్పు అన్నం అయితే చేసి లంచ్ బాక్స్కి అయితే పిల్లలు కట్టుకొని పోవాలా. టైం అవుతుందని నేనైతే తొందరగా అయితే చేస్తున్నాను. ఈరోజు వంట అయితే పెట్టేసాను. ఆవిరి కూడా తీసేసాను. చూడండి, కుక్కర్ ఆవిరిపోయినాక తీయాల మూత. నేనైతే పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, బీరకాయ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే కొంచెం ఉప్పు వేసేసి ఎంపేస్తాను నేను. చూడండి, ఉప్పు వేస్తున్నాను, నైస్ ఉప్పు వేస్తున్నాను, చూసేసుకోవాలా. ఇప్పుడైతే దీన్ని అయితే ఎంపేస్తాను. ఇక్కడైతే ఎల్లిపాయ, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు, పొట్టి మిరపకాయ తీసుకున్నాను. ఇక్కడైతే పచ్చికరివేపాకు అయితే తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే లాస్ట్లో ఎలా లేదంటే మీకు అవుతుంది. ఫస్ట్ అయితే పప్పు అయితే ఎనిపేస్తాను నేను. పప్పు ఎనిపేసి అయితే మీకు చూపిస్తాను. బీరకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మా వీడియోలో అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడంతా ఎనిపేసి మీకు చూపిస్తాను. తర్వాత పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను. మొత్తం ఎనిపేయాలా ఆన్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కినాకైతే ఇక్కడ మనము తీసుకుపోయిన జీలకర్ర, ఆవులు, వెల్లిపాయలు, కొత్తిమీర కాదు కరివేపాకు అన్నీ అయితే వేసేస్తాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాకైతే వేసి బాటిల్కి నీళ్ళు పోసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. పప్పు అయితే తర్వాత అయితే అయ్యింది. ఇట్లే కావాలా, ఎక్కువ మళ్ళీ మాడిపోతే బాగుండదు. ఉప్పు చేసినాను. ఇప్పుడైతే పప్పులేకైతే వేసేస్తున్నాను. చూడండి, ఇట్లయితే మూత పెట్టేద్దాము 5 నిమిషాలు అయితే. చూడండి, బీరకాయ పప్పు అయితే అయ్యింది, రెడీ అయిపోయింది. చూడండి, బీరకాయ పప్పు అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు, కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి, వాటర్ అయితే వేసి పెట్టాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. ఇద్దరు కదా, ఇద్దరు పోటే బాక్స్లోనే పెడతాను నేను, ఎందుకంటే నేను తినిపించి వచ్చేస్తాను.
అందుకని ఇద్దరు ఒకటే బాక్స్లోనే పెట్టేస్తాను. క్యారెట్ బ్యాల్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ నాప్కిన్లు అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకి ఇద్దరికి ఇస్తాను. ప్లేటు, స్పూను అన్నీ మొత్తం పెట్టేసుకుంటాను. చూడండి ఉంటుంది ఇంట్లో పనులు అయితే ఇంకా సాధ్యం లేదు. చూడండి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే స్కూల్కి అయితే వెళ్ళొస్తాను.